నేను మీ శివహర్ష అని. నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ డఫ్ అండ్ కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది. వాళ్ళకి ఈరోజు 6,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. అలా పిల్లలు భవిష్యత్తు కోసం ఇస్తున్నాను. వాళ్ళకి ప్రతి నెల పెన్నులు ఇస్తున్నాను, డొనేట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. నా వీడియో ఎవరైనా చూడకపోతే లాస్ట్ వరకు ఎండ్ వరకు నా వీడియోని చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆన్లో ఉంది, ఆన్లైన్ చేశాను. అన్నీ ఒకటే కదా పెన్లు? అన్ని పెన్లు ఒకటే. అవి విడిగా వేసారు, ఇవి వేరే వేసారు. అంటే అవి వేరే పెన్లు, అవి వేరే పెన్లు. ఇంకా పడుకో, ఆన్లో ఉంది, అలా పడుకో. వీడియో వేసుకోకూడదా? చెప్పాను కదా, ఫస్ట్ వచ్చాను 3,000, 2,000, 1,000 రూపాయలు వస్తున్నా. మీరేం చేస్తాను అంటే ఆకే ఇచ్చేయండి. మీరు అలా ఏకంగా ఇక్కడే ఉంటారా? మీరు ఇచ్చేయండి. అది ఎందుకు ఉపయోగపడితే అందుకు బట్టి అది చేయండి. ఇప్పుడు వాళ్ళకి వచ్చాయి కదా సార్, వాళ్ళకి ఇచ్చేయండి. ఇతను గిఫ్ట్ కింద ఇచ్చాడు. మీరు అది ఎందుకు యూజ్ చేస్తారో, మీ సంస్థకి యూజ్ చేస్తారో, వాళ్ళకి యూజ్ చేస్తారో అది మీకు ఇష్టం. అదే రండి సార్, నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళనే అడగండి ఏం చేస్తారు పిల్లల కోసం, మీరు ఏదైనా ఇస్తారంటే వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది కదా. వాళ్ళ ముగ్గురిని అడిగేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది కదా, మీరు చెప్తారు కదా. నాకు పిల్లకి వెళ్తే మీ ఇష్టం, మాట్లాడి వీడియో కాల్ అయినా చేసి ఓకే. వాళ్ళకి బుక్స్ అలాగే కొనడానికి కొనవాలి. అంటే మీరు ఏంటంటే ఆ ముగ్గురు మాత్రమే చూడమంటున్నారు. అంటే వాళ్ళు కానీ ఇద్దాం అనుకున్నాను. ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత వాళ్ళని అడగండి మీ అందరికీ కలిసి ఏదైనా కొనుక్కుంటారా అంటే కొనుక్కోండి. అర్థమైందా? మీరు వాళ్ళ డిసిషన్ తీసుకో ఒకసారికి. ఓకే, అర్థమైందని చెప్పింది. ఇది 2 అంటే వాళ్ళకి ఇస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఇవ్వలేదు అనుకుంటుంది కదా. ఓకేనా? ఇవ్వ సార్ ఛానల్లో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటారా? ఎంటర్ అయిపోయింది కదా ఇప్పుడు డిగ్రీగా ఉంటారు అప్పుడు కూడా. ఓకే ఓకే. మా పేరెంట్ ఓకే అయితే తీసుకొస్తారు సార్. కాకపోతే అవసరం అవ్వకపోతే వాళ్ళు ఇస్తారు. ఓకే ఓకే. ఏదేమైనా ఉపయోగపడేది సార్. ఓకే సార్. అదే ఓకే ఓకే సార్, అందుకే చెప్తున్నాను. అంతే మొబైల్ ఇక్కడే వేస్తాను ఎప్పుడు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటారు. ఇంకా ప్రియదర్శిని సర్వీస్ ఆర్గనైజేషన్, సోంటెం రోడ్, పెందుర్తి, సింహాచలం, ఎస్ఆర్పురం. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఎవరికైనా మీరు మనీ డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు. ఇక్కడ చాలామంది కళ్ళు లేని వాళ్ళు, మాటలు రాని వాళ్ళు, చెవులు వినవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఎవరైనా డొనేట్ చేయాలంటే, ఏదైనా సాయం చేయాలంటే సాయం చేయొచ్చు. ఓకే సార్.